మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో ఈ ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే ఉన్నటువంటి 1000 కన్నా పైన ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచారు. పెంచి ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ని కూడా చక్కగా ఎంకరేజ్ చేసి నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఏమైనా ఇబ్బంది వస్తే కూడా వారితో ఇమీడియట్ గా ఏదైనా ఉంటే కూడా మాట్లాడి చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళతో ఒక ఇంటరాక్షన్స్ అనేవి ఉండేవి. మాకు వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పుకునే వాళ్ళు. నంబర్ ఆఫ్ రివ్యూస్ చేసి ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ సమస్యలు మేము తీర్చేవాళ్ళం. అలాంటి ఒక ఇకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సహిస్తూ ఆ టైం టు టైం బిల్స్ కూడా వాళ్ళకి క్లియర్ చేస్తూ మరి నడిపించినటువంటి పరిస్థితి. అప్పటికే మనం చూసినట్టయితే ఇక ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజున అందరూ కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలే. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్ గా మేము వాటిని రెక్టిఫై చేసుకుని ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవలు అంతరాయం కలగకుండా ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు ఇస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా 2300 వరకు కూడా పెంచినటువంటి పరిస్థితులు. ఎవరు కూడా ఇంకో చోటకు వెళ్లకుండా వేరే రాష్ట్రాల వైపు చూడకుండా మన రాష్ట్రంలోనే మనకు చక్కటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడే అందాలి, ప్రతి జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉండాలని చెప్పేసి ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పి శ్రీకారం చుట్టి అడుగులు వేసినటువంటి విధానం ప్రజలందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రోజున పీపీపీ అని చెప్తూ వీళ్ళు వీటిని అమ్మేసి వాళ్ళ కిక్ బ్యాక్స్ కోసము కమిషన్స్ కోసం ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము. హాస్పిటల్స్ కి వెళ్తే ఆ డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఇమీడియట్ గా అటెండ్ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి కావాల్సినటువంటి అందరూ స్టాఫ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి. ఏ వ్యక్తి కూడా వైద్యం కోసం వెళితే అక్కడ ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ప్రతిదీ మందులు కావచ్చు, టెస్టులకు సంబంధించి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, కావాల్సినటువంటి పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా కూడా మరి అందుబాటులో ఉంచి 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి వస్తున్నటువంటి రిక్రూట్మెంట్స్ ని కూడా ఏ మాడ్యూల్స్ లో ట్రై చేసి వీటిని భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈ డాక్టర్ల కొరత ఉండకూడదు, ఎక్కడ కూడా పేషెంట్స్ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏ విధంగా కమిట్మెంట్ తో ముందుకు వెళ్లారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా చూశారు. మరి ఈ రోజు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు కూడా ఇక్కడ కాకినాడలో చూసాం, ఒక గర్భిణీ స్త్రీ చనిపోయింది. మొన్న నెల్లూరులో కూడా అంబులెన్స్ సకాలంలో టైం రాక ఒక వ్యక్తి చనిపోయారు. ఇలా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఏదో ఒక చోట మనం ఏదో ఒక ఇన్సిడెంట్ వింటానే ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అరైజ్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వానికి హెల్త్ మీద, హెల్త్ డిపార్ట్మెంట్ మీద, అలాగే ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించే వాటి మీద ఇంత కూడా ధ్యాస లేదు. గాలికి వదిలేశారు వైద్య రంగాన్ని. అలాగే 108, 104 వాహనాలకు సంబంధించి కూడా టెలిమెడిసిన్ సేవలు కావచ్చు, అలాగే 108 వెహికల్స్ అంబులెన్సెస్ కావచ్చు, ఫోన్ చేసిన ఇమీడియట్ గా వచ్చేలాగా ఇంకా ఎంత స్పీడ్ గా మనం పంపించగలుగుతాము, ప్రజల ప్రాణాలు ఎంత బాగా మనం సేవ్ చేయగలుగుతాము, టయానికి హాస్పిటల్కి ఎలా తీసుకురాగలుగుతాం అనే దాని మీద ఎంత ఎక్సర్సైజ్ చేశామండి. ఎన్ని వెహికల్స్ పెంచి మరి రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ట్రైబల్ ఏరియాస్ లో కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నారు. రిమోట్ ఏరియాస్ కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మరి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే మరి ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని విషయాల్లో కూడా ఫెయిలియర్ అదే మనం చూస్తా ఉన్నాము.